బండి భగీరథ్కి కోర్టు రిమాండ్ విధించింది. అయితే భగీరథ్ ఎపిసోడ్పై కేటీఆర్ సంచలన డిమాండ్ చేశారు. రేపు పోక్సో కేసు రాష్ట్ర పరిధిలోని అంశం కాబట్టి ఇందులో కేంద్ర జోక్యం ఉండదన్నారు కిషన్ రెడ్డి. ఇక భగీరథ్ని మరింత లోతుగా ప్రశ్నించేందుకు సిద్ధమైన పోలీసులు కస్టడీ పిటిషన్ వేసే యోచనలో ఉన్నారు. పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్ కు మేడ్చల్ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాలతో బండి భగీరథ్ ను సైబరాబాద్ పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. భగీరథ్ అంశంపై స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భగీరథ్ సరెండర్ అయ్యాడు, ఇంకా ఇష్యూ ఏముంది అన్నారు. భగీరథ్ పోక్సో కేసు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశం, ఇందులో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోదన్నారు ఆయన. అది సరెండర్ అయింది కదా, ఇంకా ఇష్యూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పోలీసులకు సంబంధించినటువంటి అంశము, రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి అధికారం ఉంటుంది. పోలీసులకు దర్యాప్తు చేసి ఏ విషయమైనా చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి దీంట్లో ఏం ప్రమేయం ఉండదు. అటు బండి భగీరథ్ ఎపిసోడ్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న మరి ఆయన లొంగిపోయిండో అరెస్ట్ అయిండో ఆ డ్రామా నడుస్తున్నది, కానీ మొత్తానికి ఇవాళ ఆ అమ్మాయికి కొంత న్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా ప్రధానమంత్రి మోడీ గారిని, అయ్యా మీరు అంటున్నారు బేటీ బచావ్ బేటీ పడావ్ అంటున్నారు, కేవలం నినాదాలకే పరిమితమైతే న్యాయం జరగదు. మోడీ గారు బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద లుకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. కేంద్ర మంత్రిని ఇవాళ మీరు బర్తరఫ్ చేయకపోతే ఇక్కడ విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేనే లేదు. మైనర్ బాలికకు అన్యాయం చేసింది కేంద్ర మంత్రి కొడుకైతే, మైనర్ బాలిక తల్లిదండ్రుల్ని భయభ్రాంతులకు గురి చేసింది స్వయంగా కేంద్ర మంత్రి. ఆయననే పిలిచి బెదిరించి వాళ్లను మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. ఇంత తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. బండి భగీరథ్ కు కోర్టు ఈ నెల 29 వరకు రిమాండ్ విధించింది. అయితే కేసులో విచారణలో భాగంగా అతన్ని కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు పోలీసులు. బాలిక ఆమె పేరెంట్స్ స్టేట్మెంట్ ఆధారంగా పేట్ బషీర్బాద్ పోలీసులు భగీరథ్ ను ప్రశ్నించనున్నారు. భగీరథ్ ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ మేడ్చల్ కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఇక బండి భగీరథ్ మధ్యంతర బెయిల్పై హైకోర్టు 21న తీర్పు ఇవ్వనుంది.